వెల్కమ్ టు ఐ న్యూస్. ఆప్కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మరో బాంబు పేల్చారు. పేద మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రశ్నలు సంధిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న రాఘవ్ ఈసారి మరో సీరియస్ అంశాన్ని దేశం ముందు ఉంచారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఆర్థిక దోపిడీపై ధ్వజమెత్తారు. తన బాణాన్ని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై ఎక్కుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు తలెత్తినప్పుడు సామాన్యులు ఎందుకు ఆర్థికంగా దోపిడీకి గురి కావాలని ప్రశ్నించారు. సామాన్యుల పెట్టుబడులు నష్టపోకుండా ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించదని నిలదీశారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. స్టాక్ ఎక్స్చేంజ్ల్లోనూ, వివిధ కంపెనీల్లోనూ, మ్యూచువల్ ఫండ్స్ లో, ఫ్యూచర్స్ లో పెట్టుబడి పెట్టిన మధ్యతరగతి సామాన్య ప్రజలు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. మార్కెట్ ఒడిదొడుకులకు లోనైనప్పుడు నష్టాలు సహజమేనని పెట్టుబడిదారులు కూడా సరిపెట్టుకున్నారు. కానీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాత్రం దీన్ని ఆర్థిక దోపిడీగా భావించారు. యుద్ధ సమయంలో వ్యాపారాలు సరిగా నడవకుంటే దాన్ని నష్టంగా చూపించి సామాన్యులపై ఈ భారం రుద్దుతున్నారని మండిపడ్డారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తం వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతుంటారని, సంక్షోభ సమయాల్లో మార్కెట్ ఆగిపోతే వారెందుకు నష్టపోవాలని నిలదీశారు. పెట్టుబడులను తర్వాత కాలానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా పెట్టిన పెట్టుబడిని తదుపరి నెలలు, సంవత్సరాలకు పొడిగిస్తే వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. పెట్టుబడిదారులు తమ మూలధన నష్టాలను సుదీర్ఘ కాలం పాటు ముందుకు తీసుకువెళ్లేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఆయన తాజాగా రాజ్యసభలో లేవనెత్తారు. రాఘవ్ చద్దా లేవనెత్తిన ధర్మ సందేహాలకు ప్రభుత్వం నుంచి సమాధానమే కరువైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి రాఘవ్ చద్దా ఈ ప్రశ్నలు సంధించడంతో అధికార పక్షం కూడా సమాధానం చెప్పలేక ఇరుకున పడింది. మార్కెట్ అస్థిరత సమయంలో ఉపశమనం కల్పించేందుకు పెట్టుబడులు కొనసాగించే గడువును 8 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలకు పొడిగించాలని ఆయన ప్రత్యేకంగా ప్రతిపాదించారు. చిల్లర పెట్టుబడిదారులకు మద్దతుగా ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాలు, ఎల్టీసీజీ పన్నును రద్దు చేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 0కు తగ్గించాలని వాదించారు. ప్రస్తుత విధానం దీర్ఘకాలిక పెట్టుబడులను నిరుత్సాహపరుస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ సంక్షోభాల సమయంలో రిటైల్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు పన్ను లేకుండా పెట్టుబడి మార్పిడిని అనుమతించాలని కోరారు. రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలు దేశంలోని కోట్లాది మంది సామాన్య, మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు చెందిన అంశం కావడంతో తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రభుత్వం కూడా రాఘవ్ చద్దా చేసిన సూచనలపై తప్పక ఆలోచిస్తుందనే టాక్ వినిపిస్తోంది.